మనుషుల్లో జెంటిల్ మ్యాను పోస్ట్ మ్యాను, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాను. మనుషుల్లో జెంటిల్ మ్యాను పోస్ట్ మ్యాను, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాను. పోస్ట్ మ్యాను లేని ఊరు వేస్ట్ రకన్నా, నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యానే తెలుసుకున్నానా. పట్టణాలకైనా పల్లెలకైనా వార్తలిన్నో మోసుకొచ్చేవారు తేరా పోస్ట్ మ్యాను, సారథేరా ఈ పోస్ట్ మ్యాను. మనుషుల్లో జెంటిల్ మ్యాను పోస్ట్ మ్యాను, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాను. మహారాజశ్రీ మామగారికి పెళ్లి పేరుతో మీ గుండెల మీద కుంపటి తెచ్చి నా నెత్తిన పెట్టారు. కట్నం పేరెత్తే కసురుకుంటున్నారు. అందుకే మీ కుంపటిని మీ కొంపకే తరమేసి నేను వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇట్లు మీ అల్లుడు సత్యం పిడుగురాడు. ఆహా, పిడుగు పట్టి వార్తయి. ఈ లెటర్ సరాసరి నేను పోలీస్ స్టేషన్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నీ పని ఇప్పుడు కాదు, తర్వాత. అమ్మకు నమస్కారం. నీ ఆశీస్సులు ఫలించి నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఇక్కడ మంచి ఇల్లు చూసుకుని త్వరలో నేను తీసుకెళ్తాను. ఆహా, ఇట్లు ధనకోటి. వీడెవడో ఈ కలియుగంలో కారణజన్ముడై ఉంటాడు. ఆ మహాతల్లికి ఉత్తరాన్ని తప్పకుండా అందజేయాల్సిందే. ఈ నెలలో ఈ కిరణగాడికి వచ్చిన 5వ మనీ ఆర్డర్ ఇది. బాగా చదువుకోవాలని డబ్బు పంపిస్తుంటే అమ్మాయిలతో తిరుగుతున్నాడు. వీడి బాబుకి నామం పెడుతుంటే వీడికి మనం యగనామం పెడుతాం. రామయ్య ఉంగరాన్ని సీతమ్మకిచ్చిన హనుమానేరా మొదటి పోస్ట్ మ్యాను. ముల్లోకాళ్ళ వార్తలన్నీ అక్కడికిక్కడి లింక్ పెట్టిన నారదుడేరా మేటి పోస్ట్ మ్యాను. రాజు రాణుల ప్రేమ పురాణం, రాజమహేంద్రపు కోట రహస్యం, మేఘాలలో వేగాలతో రైతుల చాటున భద్రం చేసి గమ్యం చేర్చిన వార్త విహారీ పావురమేరా స్పీడు పోస్ట్ మ్యాను. దాని వారసుడేరా నేటి పోస్ట్ మ్యాను. మనుషుల్లో జెంటిల్ మ్యాను పోస్ట్ మ్యాను, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాను. ప్రతి ఒక్కరితోనూ ఉత్తర బంధం ఉన్న ఉత్తముడేరా. కులము మతము పట్టనివాడు, పేద గొప్ప చూడనివాడు, సరిహద్దుల్లో సైన్యానికి ప్రేమోపేక్షలు పంచేవాడు, ప్రజలందరికీ చుట్టము వీడు, సహనంతోనే రోజు సాగేవాడు, శుభము జయము మీకు అందిస్తాడు. మనుషుల్లో జెంటిల్ మ్యాను పోస్ట్ మ్యాను, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాను. పోస్ట్ మ్యాను లేని ఊరు వేస్ట్ రకన్నా, నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యానే తెలుసుకున్నానా. పట్టణాలకైనా పల్లెలకైనా వార్తలిన్నో మోసుకొచ్చేవారు తేరా పోస్ట్ మ్యాను, సారథేరా ఈ పోస్ట్ మ్యాను. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. రెండవది, ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. మూడవది, ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే.
దాదాపు 40% భారతీయులు మాంసాహారం తినరు. 4వది, ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే 2వ దేశం భారత్.